ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేసిన స్కాములు చాలా విన్నాం, మట్టి అని, ఇసుక అని, ఇటువంటి. కానీ మీ కాన్స్టిట్యున్సీలో మీరు కొత్తగా ఒక అలిగేషన్ తీసుకొచ్చారు. మొక్కజొన్న స్కామ్ కూడా జరిగిందని ఒక ఆరోపణ చేశారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మీద. నిజమేనా? ఏం జరిగింది ఇందుకు అసలు? ఇది స్కామ్ ఉందా లేదా అనేది నేను ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను, మీరే నిర్ధారించుకోండి. ఒకటి, మొక్కజొన్నకు మద్దతు ధర 2400 రూపాయలు కేంద్రం ఏదైతే ప్రకటించిందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలనేది అంతర్లీనంగా మేము అనుకుంటున్నటువంటి ఉద్యమం. సరే, పొన్నూరు నుంచే మీరు ఎందుకు స్టార్ట్ చేశారండి? మరి రాష్ట్ర సమస్య కదని మీరు అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 40,000 ఎకరాలు మొక్కజొన్న సాగు చేస్తున్నది ఒక పొన్నూరు నియోజకవర్గమే. అక్కడ 18 లక్షల క్వింటాళ్ళు ఈ సంవత్సరం ఈల్డ్ వస్తుందనేది అంచనా ఇప్పటికే వస్తూ ఉంది. దాని ప్రకారంగా నేను లెక్క కడితే 2400 లెక్క ప్రకారంగా 432 కోట్ల రూపాయలు ఒక్క పొన్నూరు నియోజకవర్గానికే మొక్కజొన్న ద్వారా రైతులకు చెందాల్సింది ఉంది. ఏది? కేంద్రం ప్రకటించిన మద్దతు ధర. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు కూడా 2400 చొప్పున ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా పార్టీ నుంచి ఇది రైజ్ చేయడానికి నాకు లోక స్టాండ్ అయి ఉందనేది నా ప్రధానమైనటువంటి నమ్మకం. ఒకటి. 2, ఎందుకు మద్దతు కేంద్రాలు తెరవడం లేదంటే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర వల్ల అని నేను అనుకుంటున్నది, ప్రజలు నమ్ముతున్నది కూడా అదే. కారణం ఏంటయ్యా అంటే ఈజ్ ఏ పర్చేజర్, ఈజ్ నథింగ్ బట్ ఏ దళారీ, ఈజ్ ఏ మొక్కజొన్న బ్రోకర్ అని నా క్లెయిమ్. ఎందుకయ్యా అంటే ఆయనకు సంగం డైరీ ఉంది. ఆ సంగం డైరీకి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ ఉంది. దానిలో వారు కొంటున్నారు. కొంటలేదని ఆయన డినై చేయలేదు. నేను ఎప్పుడైతే ఈయన దళారీగా ఆ రోజు గుంటూరులో గత నెల 25వ తారీఖున ధర్నా చేశాం. ఇటీవల నేను ఎక్కడో చూశాను, ధూళిపాల నరేంద్ర గారు జిల్లా ధర్నా చేయాలి కానీ పొన్నూరు వాళ్ళు ఒకళ్ళు ఎక్కడ ధర్నా చేస్తారని. అంటే వారికి జ్ఞాపక శక్తి ఎక్కువ, అవగాహన తక్కువ, నాకు తెలియదు. కానీ మొన్న 25వ తారీఖున గుంటూరులో జరిగింది జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొన్నూరు లీడ్ తీసుకుని చేసింది అంతే. అది కూడా ముందు పొన్నూరు వాళ్ళని చేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, అన్న ఇది విస్తృతమైనటువంటి సమస్య, జిల్లా కూడా ఉంది కదా, 80,000 ఎకరాలు దగ్గరగా జిల్లాలో పండిస్తున్నారు, పొన్నూరులో 40,000 కనుక మీరు ఇనిషియేట్ చేయడం కరెక్టు, కానీ జిల్లా దీక్ష చేయండి అంటే మళ్ళీ మార్చుకుని మేము 2 రోజుల్లోనే జిల్లా దీక్ష చేశాం. ఆ రోజు నేను కొన్ని ఎలిగేషన్స్ చేశాను ఆయన మీద. ఏంటయా అంటది, నువ్వు సంగం డైరీలో 1650 చేసి కొంటున్నావు అని. పాపం వారు కూడా నేను కొనడం లేదు కాదన్నాను. వారు చెప్పింది ఏంటంటే అంబటి మురళి చెప్పిందంత తప్పు, నేను 2100 రూపాయలు కొంటున్నాను అన్నారు. అంటే నెంబర్ 1, 2100 నువ్వు కొనడం లేదు, 1650 రూపాయలు నువ్వు కొంటున్నావు, అది నేను ప్రూవ్ చేస్తాను ఇప్పుడే మీకు. దానికి ముందుగా నేను అనేది ఏంటంటే కేంద్ర మద్దతు ధర జగన్మోహన్ రెడ్డి గారు వారు అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు ఇచ్చారు. అంటే వాళ్ళతో పోలిస్తే 6 సంవత్సరాల క్రితం 2400. ఈ ప్రభుత్వం ఇంకా మనీ డీవాల్యూ అవుతుంది కనుక రూపాయి రేటు ఇంకొక 200 పెంచాల్సిన అవసరం ఉంది. అది కూడా నేను అడగడం లేదు. మీరు ప్రకటించిన 2400 ఇమ్మని అడుగుతుంటే ఈయన ఏం శాసనసభ్యుడు అండి 2100 కొంటానంటాడు? అంటే మద్దతు ధర కన్నా నువ్వు తక్కువ కొంటున్నావని నువ్వు యాక్సెప్ట్ చేసావు. అంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాక ఏమంటారు? ఎవరైతే కొనుగోలు కేంద్రాలు తెరిపించాలో ఆ ప్రభుత్వంలో ఆ చట్టసభలో ఉన్నటువంటి శాసనసభ్యుడు తన సొంత వ్యాపారం కోసం 2100 కొంటున్నాను ఆన్ రికార్డ్ యాక్సెప్ట్ చేశారు. సరే, 2100 కొంటున్నారా అంటే మీరు ఈ పరిణామ క్రమం చూడండి. 25వ తారీఖు మేము దీక్ష చేశాం. 5వ తారీఖు మామలపల్లిలో విధ్వంసం సృష్టించారు నా గోడౌన్ అని, నా మొక్కజొన్నలని. 10వ తారీఖున అదే గోడౌన్ని మొక్కజొన్నలు ఇష్యూ కాదంట, లా అండ్ ఆర్డర్ కింద సీజ్ చేసామన్నారు. 14వ తారీఖున అగ్రికల్చర్ వాళ్ళు ఏమన్నారంటే 5వ తారీఖు మేము అంబటి మురళీకృష్ణ కాదు సోదా త్రివేణికి నోటీస్ ఇచ్చాము, కమర్షియల్ గోడౌన్ కింద దీన్ని ఆపరేట్ చేస్తే 5,000 రూపాయలు పెనాల్టీ కట్టాలన్నారు. 14వ తారీఖున మేము కమర్షియల్ గోడౌన్ అనలేదు, రూలు వర్తిస్తే మీరు 5,000 కట్టండి లేకపోతే లేదన్నారు. 15వ తారీఖున మామలపల్లి గ్రామానికి తెలుగుదేశం వ్యక్తులు మళ్ళీ వచ్చి పెద్దేటమ్మ తల్లి మీద ప్రమాణం చేసి నరేంద్ర గారు 2,100 రూపాయలకి కొంటున్నారు అని వారు ప్రమాణం చేశారు. నెంబర్ 1 సెల్ఫ్ డిఫీటింగ్ ఏంటంటే అది ఆ మొక్కజొన్న గోడౌన్ నాదని కానీ ఆ మొక్కజొన్నలు నాదని కానీ వాళ్ళు ఎక్కడ ప్రమాణం చేయలేదు. అది కూడా 2,100 కొంటున్నారనేది నిన్న ఎవరో టీవీ వాళ్ళు వెళ్తే మామలపల్లి గ్రామంలో ఒక రసీదు తీసుకొచ్చి
100 క్వింటాలు కొన్నారు, 2,10,000 అవ్వాల్సింది 2,19,000 మాకు ట్రాన్స్ఫర్ అయింది, ఇదిగో రసీదు అని చూపెట్టారంట. మీలాగానే ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన ఆ రసీదు తీసి నాకు చూపెట్టాడు. నాకు కాన్ఫిడెంట్గా దాని డేట్ చూశాను, 15/5/2026 ఈయన 21 కొన్నా అంటే అంతకుముందు ఎప్పుడు కొన్న రసీదు లేదు. అంటే ఏ రోజైతే నువ్వు ఒట్టేసావో దేవత మీద, ఆ రోజున నువ్వు ఒక మనీ లాండరింగ్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ఎవరికో ఒక రసీదు తీసుకొచ్చి నేను 2,100 కొంటున్నాను అంటున్నాడు. టోటల్ నరేంద్రదంతా మ్యానిపులేషన్ అండి. ఓవరాల్గా నేను అంటుంది ఏంటంటే, ఈ మద్దతు కేంద్రాలు తెలియకపోవడానికి ప్రధానమైన కారణం నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను నందిగామ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడిన తర్వాత, అన్న చాలా దారుణంగా ఉంది, పొన్నూరులో 40,000 అన్నా, మాకు 20,000 ఉంది, ఏం తక్కువ వాళ్ళం కాదు, బార్డర్ అవుతేమో 1,600 1,400, బార్డర్ అవుతలేమో 2,400 అన్న తెలంగాణలో. అక్కడ మద్దతు కేంద్రాలు రేవంత్ రెడ్డి తెరిపించాడు, 2,400 కొంటున్నారన్న, మీ ఏరియా నుంచే సరుకు వస్తుంది అని అన్నాడు. అంటే ఇక్కడ కొంటున్న వ్యక్తి నరేంద్రకు సంబంధించిన దళారీలు, వీళ్ళ రిక్వైర్మెంట్కి మించిపోయిన తర్వాత తీసుకుపోయి జగ్గైపేట దగ్గర బార్డర్ దాటించి తెలంగాణ ప్రభుత్వంలో 2,400 రూపాయలకు అమ్ముతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎలా కొంటారని మీకు డౌట్ రావచ్చు. రేవంత్ రెడ్డి గారు చాలా సన్నిహితులు. ఇటీవల వాళ్ళ ఇంట్లో వివాహానికి కూడా 2 ముఖ్యమంత్రులు హెలికాప్టర్లు వచ్చి ఇక్కడ ల్యాండ్ అయినాయి. రేవంత్ రెడ్డి నాకు సన్నిహితుడని కూడా చెప్పాడు.